आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाजरीन, आवाज इस चैनल पर आपको खुशामदीद। मेदक टाउन में डबल बेडरूम मकानात में सहूलियत की कमी पर आवाम में शदीद नाराजगी दिखी जा रही है। पिछली हुकूमत ने अगरचे 1100 मकानात अलॉट किए थे, मगर आज तक सड़कों की तामीर अमल में नहीं आई। मामूली बारिश में भी निकलना महाल हो जाता है, जिस पर आवाम सख्त मायूसी का इजहार कर रही है। आवाम शिकायत के बावजूद अहदेदारों की जानिब से कोई जवाब नहीं मिला। आवाम ने MLA मायनमपल्ली रोहित राव से फौरी सड़कें बिछाने का मुतालबा किया है। జర దయచేసి జర మంచిగా ఒక కన్నుబెట్టి చూడండి. మాకు ఇచ్చిన ఇది గొప్పతనం కాదు, మేము పడి సస్తున్నాం. ఇక్కడ మా కూలు లేక మాకు బతుకులు లేక అటు పోయి బతున్నాము, మీదకు పోయి ఆననక ఏదనక పోయి బతున్నాము. ఈడికి ఇద్దరు ముగ్గురు పడ్డరు. ఇక బస్తాలు పట్టుకొని పోతున్నాము. మాకు ఏమి ఇబ్బంది, కైకి లేక ఏది బాధ, మస్తు బాధలు పడుతున్నాము. ఆ బాధ దయచేసి అది చూసుకొని పోయి జర మాకు రోజులు మాత్రం కంపల్సరీ కావాలి సార్. మాకు మస్తు బాధ అవుతుంది సార్. మాకు చెప్పుకోలేక చచ్చిపోతున్నాం సార్ మేము. ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గత 3 సంవత్సరాలు అవుతుంది రూములు ఇచ్చి వచ్చి ఉన్నా కానీ ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి. ఇప్పటికీ 3 పడ్డా కానీ ప్రతి సంవత్సరము ప్రభుత్వం దృష్టి కలెక్టర్ దగ్గరికి పోతున్నాము, చెప్తున్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు. రోడ్డు చూస్తే ఈ పరిస్థితి ఉంది. ఇక అసలు పోతే పిల్లలకు ఆటోలలో పోవాలన్న భయమే ఉంది. బైక్ల మీద జారి పడుతుంది. నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూమ్లు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పనికి పోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు. మా పరిస్థితి చూడు. ఇక్కడ నుంచి అయినా కానీ రోడ్డుని మంచి చేయమని ప్రత్యేకంగా ఆ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పటి నుంచి అన్న దయచేసి కంపల్సరీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.